హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ USA వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మా కొత్త కార్ కొనడానికి మా సర్చ్ అండ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాము. సో ఈ కార్ హంట్ ప్రాసెస్లో మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్తో మేము వచ్చేసాం. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఇంటి దగ్గర కొన్ని షోరూమ్స్ ఉన్నాయి. దాంట్లో నిసాన్ షోరూమ్ ఇంకా వాకబుల్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంటాయి కార్స్ అనేసి అనుకున్నాము. ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. అండ్ మనతో ఎవరైతే సేల్స్ పర్సన్ డీల్ చేశాడో తను చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చాడు అనమాట. సో ప్రస్తుతం మేము నిసాన్ షోరూంలో ఉన్నాం. ఎందుకున్నాం? కార్ చూడ్డానికి. సో కార్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో సర్చ్ స్టార్ట్ అయింది. ఇనీషియల్ డేస్ అన్ని క్యాప్చర్ చేద్దాం అనేసి, ఇట్లాగే మీకు అందరికి కూడా చూపిద్దాము ఏమేమి మోడల్స్ ఉన్నాయి అండ్ మేము ఏ మోడల్ చూస్తున్నాము. సో చూద్దాం ఎక్కడి వరకు వస్తుంది మన సర్చ్ అండ్ ఏ కార్ తీసుకుంటామో అన్నది మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాం. స్టే ట్యూన్. సో నిసాన్ రోగ్ 2024 ఈ మోడల్ని మేము ప్రస్తుతం టెస్ట్ డ్రైవ్కి వచ్చినాము. సో ఇంటి దగ్గరే అనమాట, ఇది చాలా వాకబుల్ డిస్టెన్స్. సో అదొక ప్లస్. సో ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసి చూడాలి ఎట్లుంది ఏంటి అనేసి. బాగుంటే ఫైన్, లేకపోతే ఇంకా వేరే మోడల్స్ కూడా చూడాలా. సో ఇది కార్స్ గురించి కాబట్టి నాకన్నా నా హస్బెండే బాగా చెప్తాడు. సో ఈ మోడల్ గురించి తనని అడిగి తెలుసుకుందాం. ఓకే, సో నిసాన్ రోగ్ వాజ్ వన్ ఆఫ్ అ కార్ చాయిస్. నాకు దాంట్లో కొన్ని ఫీచర్స్ చాలా నచ్చాయి. దాంట్లో బెస్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో నాకు బెస్ట్ ఫీచర్ ఏం నచ్చిందంటే ప్రో పైలట్ అసిస్ట్. సో ప్రో పైలట్ అసిస్ట్ ఏంటంటే ఇట్ విల్ అసిస్ట్ యూ ఇన్ గైడింగ్, డ్రైవింగ్, లేన్ డిటెక్షన్, స్పీడ్ కంట్రోల్, బ్రేక్స్ వేయడం. టెస్ట్ డ్రైవ్ లో వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తుంది. సో ప్రో పైలట్ అసిస్ట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. అండ్ దీనికి వచ్చేసి 1.5 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ ఇచ్చారు, విచ్ ఇస్ లైక్ కంపిటేటివ్ టు ద కరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కంపిటేటివ్ గా. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఇది 28 మైల్స్ పర్ గ్యాలన్ జనరిక్ సిటీలో వస్తుంది అండ్ 34 మైల్స్ పర్ గ్యాలన్ హైవేలో వస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కూల్ ఫీచర్ అనిపించింది నాకు. అండ్ ఆల్సో టెక్నాలజీ వైజ్ గా చూస్తే చాలా కూల్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఇంటెలిజెంట్ అరౌండ్ వ్యూ మానిటర్, ఇంటెలిజెంట్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఇంకా LED హెడ్ లైట్స్, ఇంకా బోస్ ఆడియో సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, పానోరమిక్ సన్ రూఫ్, ఇలా చాలా కూల్ ఫీచర్స్ ఉన్నాయి which I was like really loving it. సో టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత అయితే I was like totally impressed. సో విన్నారు కదా, ఇది నిసాన్ రోగ్ ప్లాటినం ఆల్ వీల్ డ్రైవ్ SUV గురించి. సో ఇక్కడ నుంచి మమ్మల్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్లాడు. షోరూమ్ వెనకాల చాలా పెద్ద గ్రౌండ్ ఉంది అండ్ వాళ్ళ కలెక్షన్స్ చూపించాడు. కార్లు చాలా బాగున్నాయి కానీ బాగా తిప్పిండు, కాళ్ళు వస్తున్నాయి నాకు. సో లెట్స్ సీ. ఓకే, టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం ఎలా ఉందో ఎక్స్పీరియన్స్. సో నిసాన్ డెఫినెట్ గా బాగుంటది, బట్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇండియాలో కూడా మా అత్తయ్య ఇంట్లో నిసానే ఉంది. మాది నిసాన్ టెరానో. 10 years నుంచి అదే ఉంది మా ఇంట్లో. అక్కడ 2013 లో తీసుకున్నాం మేము. అవును. సో అదే ఫీల్ లో ఇక్కడికి వచ్చా ఫస్ట్ చూద్దామని. ఇంటి పక్కనే ఉంది కాబట్టి ఫస్ట్ షోరూమ్ సర్చ్ దీంతో స్టార్ట్ చేసినాము. చూడాలి ఇంకెక్కడి వరకు పోతాము. అండ్ వెదర్ కూడా చాలా మంచిగా ఉంది ఇవాళ. అసలు కదా, అక్కడ చూపి చాలా అంటే చాలా బాగుంది. క్లౌడ్స్ చూడండి, అసలు సూపర్ ఉంది. అండ్ చలి అంతా పోయి కొంచెము సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇక్కడ. సో లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉండే, బట్ ఈ ఇయర్ మాత్రం ఇక్కడ ఉన్నాం కాబట్టి సమ్మర్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. టెస్ట్ డ్రైవ్ చాలా బాగా జరిగింది, బట్ అప్పటికే నాకు రీజన్స్ వచ్చేసాయి టు సే నో టు నిసాన్. అది ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఇండియాలో 5 years వరకు నిసాన్ నడిపించాను. వీ హ్యాడ్ నిసాన్ టెరానో విచ్ ఇస్ అన్ SUV. అండ్ నేను అప్పటికి వేరే వెహికల్స్ కంపారిజన్ చేస్తే, అంటే వేరే బ్రాండ్స్ కంపారిజన్ చేస్తే లైక్ BMW, రేంజ్ రోవర్, మర్సిడీస్, దాని హార్స్ పవర్ కానీ దాని ఇంజిన్ సిలిండర్స్ కానీ చాలా ఎక్కువ. సో అందుకే ఇంకా ఐ వాజ్ లైక్ లెట్స్ గో విత్ ద హై అండ్ మోడల్స్ అని అనుకున్నాను. It's like stops right there. Stops right there. And then you can shut it completely. Oh wow, okay. It's like totally closing it. Totally closing. Very nice. So yeah. 5. Oh, you hold the side, click up. That's reverse. You got 360 around. So you have to P part. Okay, P directly for power. Yeah. Okay. And then your start button is right there. Wireless charger right here. Here. Compartment under here. And then if you'd like to change how the dash looks,
If you want to see this, you can do that. Go through your menu. If you want to see with the standard, what the vehicles are accustomed to seeing, you can just leave it సో open. వీళ్ళ కమ్యూనికేషన్ కానీ పేషెన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వేరే వాళ్ళు మాత్రం మాకు అసలు ఇవ్వలేదు. అంత బాగా కమ్యూనికేట్ అయ్యారనమాట. జస్ట్ దట్ హై ఎండ్ కార్స్కి వెళ్ళాలన్న రీజన్ తప్ప అసలు వేరేది ఏది లేదు, లేకపోతే వీళ్ళ దగ్గరే తీసుకునే వాళ్ళం. You have 5 different drive mode: auto, snow, off-road, eco, and sport mode. You can leave it on auto. ఓకే. ఇది ఒక నెక్స్ట్ 2 days తర్వాత బ్లూమ్ఫీల్డ్ BMW నుంచి కాల్ వచ్చిందనేసి ఇంకా చెక్ చేద్దాం అక్కడికి వెళ్ళి ఎట్లా ఉంది ఏంటి అనేసి మేము బయలుదేరాం. New car is hybrid and plug-in too. Yeah, that's what I wanted. Yeah. క్యాబ్ డ్రైవర్స్ కూడా ఎక్సైట్ అయ్యి అడుగుతున్నారు అనమాట, కొత్త కార్ కొంటున్నారా ఏంటి అనేసి. సో ఇక్కడైతే మేము BMW షోరూమ్ కి రీచ్ అయిపోయినాము అండ్ వీఆర్ గెటింగ్ ఇన్ సైడ్. మేమైతే ఆన్లైన్ లో ప్రతి షోరూమ్స్ గురించి, డిస్కౌంట్స్ గురించి, డీలర్షిప్స్ గురించి చెక్ చేస్తూనే ఉన్నాము. అండ్ చాలా మంది BMW వాళ్ళు అయితే ఏమన్నారంటే మీరు షోరూమ్ కి వస్తేనే రెడ్ కార్పెట్ డీల్స్ ఇస్తాం అనేసి అన్నారనమాట. అందుకు మేము డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళని కలుస్తున్నాం. ఇది వెయిటింగ్ రూమ్. ఇక్కడ కొంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మనం ఎవరైతే సేల్స్ పర్సన్ తో కాల్ లో మాట్లాడామో తన కోసం వెయిట్ చేసి తనని కలిసాము. సో ఇది యాక్చువల్ షోరూమ్. లోపటంతా కార్ కలెక్షన్స్ అన్ని చూపించారు మనకి. ఫైనలీ మా కార్ సర్చ్లో మేము BMW షోరూమ్కి వచ్చినాము. సో ఫస్ట్ సర్చ్ నిసాన్ షోరూమ్కి వెళ్ళాము, అది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సర్చ్ వచ్చేసి BMW. సో ఇది మా సెకండ్ సర్చ్, BMW X3. సో యూ కెన్ సీ ఇట్ ఓవర్ హియర్. ఇప్పుడు చూడాలి ఇది అసలు మాకు కుదరదా ఏంటి నెక్స్ట్ స్టెప్స్. మాకైతే అస్సలు ఐడియా లేదు, బట్ వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ యాజ్ ఆఫ్ నౌ, అంతే. సో వై BMW అంటే ఆబ్వియస్లీ ద క్లాస్, లగ్జరీ, పర్ఫార్మెన్స్, స్టైల్ ఏది బీట్ చేయలేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ కొన్ని బెస్ట్ స్టాండౌట్ ఫీచర్స్ మేము ఈ బ్రాండ్లో చూసాము అండ్ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దట్. అదేంటంటే సుపీరియర్ హ్యాండ్లింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ SUVలో మేము చూసాము. అండ్ ఆబ్వియస్లీ ఇంకా టెస్ట్ డ్రైవ్లో కూడా చూపిస్తాము. సో ఇక్కడ మీరు చూపిస్తున్నట్టయితే నేను లోపల ఇంటీరియర్ చూపిస్తున్నాను అర్చనాకి. లైక్ ఇలా లైటింగ్ అంతా వస్తుంది సైడ్లో అని చెప్పి, యూ కెన్ చేంజ్ ఇట్. అండ్ ఆల్సో యాజ్ సూన్ యాజ్ యూ ఓపెన్ ఇట్ మనకి వెల్కమ్ స్క్రీన్ చూపిస్తుంది. అండ్ యూనో లోపల అంత ఇంటీరియర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తనకి. సో ఇట్స్ లైక్ రియలీ ఫ్యాసినేటింగ్ యూనో. ఎలా ఉంది? క్రేజీ, చాలా బాగుంది కార్ అయితే. వెరీ నైస్, ఇంప్రెస్డ్. అసలు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో చూడంగానే ఇట్లా ఇంప్రెస్ అయిపోయినాం అసలు. వెరీ నైస్, చాలా నచ్చింది. సో BMW X3 వెరీ నైస్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అక్కడ డీలర్షిప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ BMW కార్స్ ఉండే, లైక్ SUVs, సెడాన్స్, కూప్ స్టైల్. సో ఇవన్నీ మోడల్స్ వదిలేసి మేము ఎందుకు SUV మోడల్ సెలెక్ట్ చేసుకున్నామంటే BMW X3 లో దెర్ ఆర్ సమ్ స్టాండౌట్ ఫీచర్స్ చెప్పాను కదా ఇందాక, లైక్ సుపీరియర్ హ్యాండ్లింగ్ అండ్ పర్ఫార్మెన్స్ విత్ X Drive, that is all-wheel drive terrain, and intelligent personal assistant undi which can help you perform various functions with simple voice commands, and 12.3 inches displays, touch screen, panoramic moonroof, inga 2-liter 4-cylinder engine undi with 248 horsepower, and latest technologies such as heads-up display, active lane departure, parking assistance, blind spot detection, ila chaala cool features unnai. సో కొద్దిసేపట్లో టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాము. సో జస్ట్ వెయిటింగ్ అనమాట. వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మమ్మల్ని టెస్ట్ డ్రైవ్కి ఇచ్చేస్తే ఒక్కసారి డ్రైవ్ వెళ్తే మనకు అర్థమవుతుంది ఎట్లుంది ఏంటి ఫీల్ అనేసి. దెన్ వీ కెన్ డిసైడ్. సో టెస్ట్ డ్రైవ్కి ఈ కార్ ఇచ్చింది మనకి. Just let me know. You're just gonna pull this guy here. There's like a little tab on it. You see it? Yeah. Pull it straight back. There, straight ahead here. Okay. The pickup looks really good. It's really smooth. Don't feel like I'm driving. So it has this You auto. can press close message on the screen. Close this message. Okay. Yeah. Feels a lot smoother. I mean, Yeah. no complaints. So it has this all safety things, right? Like if anyone Blind spot, comes, lane departure. Yep. Frontal collision.
Does it also detect the lane departure? Sorry, if you're not going in the lane and if you're... Yep, that's lane departure. Oh, okay. Yeah, the steering intervention won't pull you back. Alrighty. And then just press that little This is the emergency brake. emergency Yep, brake, you right? just pull it. Yeah, go pull it. సో టెస్ట్ డ్రైవ్ చాలా బాగా అయింది. సో టెస్ట్ డ్రైవ్ అయిపోయాక లోపలికి వచ్చి ఇంకా మేము బ్యాక్ స్టోరేజ్ స్పేస్ చూపిమని అడిగాము ఎలా ఉంటుందో అని చెప్పి. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది ఒకవేళ మనం ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నా కానీ, టూర్స్కి వెళ్ళినా, ట్రిప్స్కి వెళ్ళినా, ఫుల్ లగేజ్తో చాలా మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ అదే తను మొత్తం అన్ని చూపిస్తున్నాడు, వెనకాల ఫీచర్స్ ఎలా ఉంటాయి కార్ లోపల, ఇంకా అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి మీ స్పందన? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నచ్చిందా? ఎక్సైటెడ్ మాటలు లేవు, అంతే. నచ్చిందా అని అసలు. మీ టెస్ట్ డ్రైవ్ ఎలా అయింది? టెస్ట్ డ్రైవ్ మాత్రం క్రేజీగా ఉండే, చాలా బాగుండే, చాలా స్మూత్ ఉండే. నిసాన్ ఎట్లుండే అండ్ BMW రెండు ఆల్మోస్ట్ సిమిలర్ అనిపించింది, కానీ ఇది ఎక్కువ పవర్ ఉండదు. నేను ఆ పవర్ ని యూజ్ చేయలేకపోయినా. ఓకే. రోడ్ మీద వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది ఎక్కువ, అదే. సో అందుకని ఎంత పవర్ వెళ్ళాలో అంతనే పవర్ వెళ్ళినా, ఎక్కువ టూ మచ్ గా వెళ్ళలేదు. ఓకే, బట్ యు ఎంజాయ్డ్. వస్తుంది, స్మూత్ ఉంది డ్రైవ్ అయితే. యా, సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది నీ పక్కన కూర్చున్నప్పుడు. నిసాన్ డ్రైవ్ చేసినప్పుడు నీకు ఎలా ఉండే? భయపడ్డా, ఎందుకంటే అది ఇది చాలా కంఫర్టబుల్, వెరీ స్మూత్, వెరీ స్పేషియస్. అదే డిఫరెన్స్. అది వెరీ నైస్. సో దిస్ ఇస్ ద సన్ రూఫ్. It just opens this much, right? Yeah. Like up to there. Yep. Like right there. సో ఇంకా మేము ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తున్నాము ఈ వెహికల్ అసలు పాసిబుల్ అవుతుందా లేదా అని. సో అర్చన ఇంకా డిఫరెంట్ డిస్కౌంట్స్, డీల్స్ అడుగుతుంది ఏముంది అని. సో వాళ్ళు బేసిక్లీ మనకి $1,000 ఆఫ్ ఇస్తున్నారు BMW తరఫు నుంచి. ఇంకా ఫైనాన్సింగ్ వెళ్తే దే ఆర్ గివింగ్ అస్ లైక్ $1,500 డిస్కౌంట్. సో ఇంకా ఇక్కడ మేము తను ఇచ్చిన కొటేషన్ క్లియర్ గా ఐటమైజ్డ్ కాస్ట్ అంతా రివ్యూ చేస్తున్నాను, ఇఫ్ ఇట్ ఇస్ ఫీజిబుల్ ఫర్ అస్ ఆర్ నాట్. ఇంకా నేను ఫీచర్స్ కూడా చూస్తున్నాను, తను మాకు బ్రోషర్ ఇచ్చాడు. చూపులన్నీ కార్ పైన. సో ఇంకా ఇక్కడ మాకు ఇచ్చిన వెహికల్ ని మేము బ్లాక్ చేయడానికి సైన్ పెట్టాను. సో ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడన్నా వెహికల్ బుక్ చేసేటప్పుడు ఆల్వేస్ పే సమ్ డౌన్ పేమెంట్, బట్ వీళ్ళు ఏంటంటే పే ఎవ్రీథింగ్ అట్ వన్స్ అని చెప్పి మాకు అప్పుడు పంపించేశారు. బట్ యు నో అట్ ద ఎండ్ వాళ్ళు ఎందుకు మా దగ్గర నుంచి డౌన్ పేమెంట్ పే చేయించలేదో. అసలు నమ్మకం కుదరట్లేదు. సో బయటికి రాగానే BMW కార్ కలెక్షన్స్ అంతా వాళ్ళు షోరూమ్ ముందే పెట్టారు. అండ్ ఇది ఇట్స్ అ మిక్స్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ కార్స్, ఫస్ట్ హ్యాండ్ కార్స్ అండ్ టెస్ట్ డ్రైవ్స్ కి అన్నిటికీ ఈ కార్స్ ని యూజ్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ అన్ని BMW షోరూమ్స్ సిమిలర్ గా ఉంటాయి. సో ఏరియా వచ్చేసి బ్లూమ్ఫీల్డ్. ఓకే, సో మన ఇంటికి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? ఆల్మోస్ట్ 28 minutes, హాఫ్ అన్ అవర్ డ్రైవ్. 30 minutes డిస్టెన్స్ జెర్సీ సిటీ నుంచి. ఓకే, సో సర్వీసింగ్ అంతా మనం ఇక్కడే రావాలా? అట్లా రావచ్చు. న్యూయార్క్ లో కూడా ఉన్నాయి సర్వీసింగ్, సో అక్కడ కూడా వెళ్ళొచ్చు. 10 minutes లొకేషన్ లో ఉన్నాయి, మాన్హాటన్ లో ఉంది. ఓకే, సో అక్కడ కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. ఈ పర్టిక్యులర్ ఏరియా నువ్వు ఎట్లా ఫైండ్ చేసినావు? అంటే నీ రీసెర్చ్ లోనా లేకపోతే? అన్ని చాలా BMW షోరూమ్స్ చూసా. సో బ్లూమ్ఫీల్డ్ అని ఇది ఒకటి ఉంది, స్ప్రింగ్ ఫీల్డ్ అని ఉంది, ఇంకోటి పాల్ మిల్లర్ అని ఉంది. సో అట్లా 3-4 షోరూమ్స్ ఉన్నాయి మనకి జెర్సీ సిటీ దగ్గర నుంచి. ఆల్మోస్ట్ ఒక 20-25 minutes, 30 minutes డిస్టెన్స్ లో. ఓకే, సో ఇక్కడ వీళ్ళు మంచి డిస్కౌంట్, మంచి ఆఫర్ లో మనకి ఇస్తూ ఉండే. మనం అనుకున్న కార్, మనం అనుకున్న కలర్, అనుకున్న ప్యాకేజ్. సో అండ్ ఇట్ వాస్ రెడీ టు బై అండ్ రెడీ టు టేక్ ఇట్. ఎలా అవుతుంది? ఇంకా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. డే ఆఫ్ వచ్చి పిక్ చేసుకోవడం ఇప్పుడు కాదు, లైక్ ఒక వీక్ తర్వాత వస్తాము, వచ్చి పిక్ చేసుకుంటాము. సో మాకు ఊబర్ అరేంజ్ చేశారనమాట, ఆల్రెడీ వచ్చేసినాడు. సో వీఆర్ గోయింగ్. ఇక్కడ కార్ డీలర్షిప్స్ మనకి 1-way డ్రాప్ అరేంజ్ చేస్తారనమాట. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ ఓన్ కార్, సో మనం వెళ్ళి కార్ చూసుకొని రావచ్చు. క్విక్ అప్డేట్. సో కార్ గురించి సర్చ్ చేస్తూనే ఉన్నాం కదా. సో ఫైనల్గా అంటే ఫస్ట్ మీరు చూసినట్టు నిసాన్ షోరూమ్కి వెళ్ళినాము, BMW నెక్స్ట్ షోరూమ్కి వెళ్ళినాము. సో సెకండ్ షోరూమ్కి వెళ్ళినప్పుడు ఫైనల్ అనుకున్నాము, కానీ ఇవాళ థర్డ్ షోరూమ్కి వెళ్తున్నాము. సో కార్ తీసుకుందాము అని అనుకున్నప్పటి నుంచి చాలా క్వశ్చన్స్. సో ఒక చిన్న వస్తువు కొనాలంటేనే ఎంతో ఆలోచిస్తాము. సో పెద్ద వస్తువు అన్నప్పుడు ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి కదా మనకి. సో సేమ్ మాకు కూడా అంతే అనమాట. ఏ ఆఫర్స్ ఉన్నాయి,
ఎక్కడ తీసుకుంటే బాగుండు, ఏ కార్ తీసుకుంటే బాగుండు, మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అన్న క్వశ్చన్స్ మాకు వస్తూనే ఉన్నాయి అనమాట. సో సెకండ్ షోరూమ్కి వెళ్ళి ఫైనల్ అనుకున్నాం యాక్చువల్గా. కానీ అక్కడ మళ్ళీ మనీ, ఫినాన్స్ దానికి దీనికి వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్స్ అని అది ఇది చేంజెస్ చాలా జరిగినాయి అనమాట. సో అందుకనేసి మేము ఇంకా ఒక 2 డిఫరెంట్ షోరూమ్స్ వాళ్ళతో మాట్లాడినాము. అండ్ మాకు కూడా ఏమనిపించిందంటే, ఒక 2-3తో మాట్లాడితే కానీ మనకి ఒక అవగాహన, ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది. అండ్ దెన్ ఏది బెస్ట్ అన్నది కూడా మనకు అర్థమవుతుంది. దాని ప్రకారంగా తీసుకుంటేనే చాలా బెటర్ అనేసి అనిపించింది. సో అట్లానే వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు మేము నెక్స్ట్ వేరే BMW షోరూమ్కి వెళ్తున్నాము. సో అక్కడ అప్డేట్స్ అన్నీ మేము పోస్ట్ చేస్తూనే ఉంటాము. సో నెక్స్ట్ 3rd షోరూమ్కి మేము వెళ్తున్నాము. అండ్ ఈ డీలర్షిప్ వాళ్ళు స్ప్రింగ్ ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి ఇంకా ఆ రోజు వర్కింగ్ డే. సో అన్ని ల్యాప్టాప్ అన్ని తీసుకొని మేము బయలుదేరాము. అండ్ బెటర్ డీల్, బెటర్ డిస్కౌంట్ కూడా వచ్చింది మాకు ఇక్కడ నుంచి. సో వై నాట్, మనం ఇంకా ఆప్షన్స్ ఎందుకు చూడొద్దు అని అనిపించింది. సో వి రీచ్ స్ప్రింగ్ ఫీల్డ్ BMW షోరూమ్. BMW ఆఫ్ స్ప్రింగ్ ఫీల్డ్. సో ఇదే మన డెస్టినీ. ఇప్పటికి కార్ వెళ్ళిపోయింది మనది. ఏరియా అయితే క్రేజీగా ఉంది, ఇక్కడైతే సూపర్ ఉంది. వాట్, వెళ్దామా లోపలికి? డీలర్షిప్స్ కన్నా ఇది చాలా పెద్ద డీలర్షిప్ అనిపించింది. చాలా వాస్ట్ ఉండే అనమాట. ఇంకా 3 ఫ్లోర్స్లో కార్స్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో షోరూమ్ మాత్రం చాలా బాగుండే విత్ ఆల్ ది ఫెసిలిటీస్. అండ్ కార్స్ మాత్రం చాలా మల్టిపుల్ కార్స్ ఉండే వీళ్ళ దగ్గర. బట్ కమిట్మెంట్కి వచ్చేసరికి వాళ్ళు ఫేర్ లేరు, మాతో కమిటెడ్ లేరు. అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఫోన్లో వీళ్ళతో మాట్లాడింది ఒకటి, ఆఫర్స్ ఒకటి చెప్తే ఇంకొకలాగా మాట్లాడారు అక్కడికి వెళ్ళినాక. సో అది మాకు నచ్చలేదు. అండ్ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి మేము వేరే డీలర్షిప్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసాము అని తెలియగానే వాళ్ళు కొంచెం బిహేవియరల్లో చేంజెస్ కనిపించింది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే న్యూ జెర్సీ కార్ డీలర్షిప్స్ అంత ప్రొఫెషనల్గా లేదా కమిటెడ్గా అనిపించలేదు మాకు కంపేర్ టు న్యూయార్క్. నెక్స్ట్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళిపోయినాం. This is just the screen, the parking screen. It's automatically showing us the... Okay. Yeah, I clicked on it. That's the you clicked on that. Right now in this first spot. సో ఇది సేమ్ కార్ అనమాట. మనము సెకండ్ షోరూంలో చూసిన కారే, టాంజనైట్ బ్లూ. బట్ స్టిల్ చెక్ చేసుకుంటున్నాము అంత సిమిలర్గా ఉందా లేదా అనేసి. సో ఈ షోరూమ్కి కూడా ఇన్ పర్సన్ మేము వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అది కూడా రెడ్ కార్పెట్ డీల్స్ వల్లనే. వాళ్ళు ఫోన్లో ముందే చెప్తున్నారనమాట, మీరు పర్సనల్గా వస్తేనే మేము ఈ డిస్కౌంట్స్ ఇస్తామనేసి. సేమ్ మోడల్ కదా, సేమ్ మోడల్ కానీ ఇది కొంచెం మంచిగా ఫీల్ అయినా ఇవాళ అయితే. అది కొంచెం తొందరలో చూసిన, ఇదైతే ఇవాళ ప్రాపర్ గా ఫీల్ అయినా. ఓకే, ఏరియా కూడా బాగుంది కాబట్టి ఇంకా మంచి ఫీల్ వచ్చినట్టుంది. సో స్ప్రింగ్ ఫీల్డ్ అన్నది చాలా బాగుంది. ఏరియా ఫుల్ గ్రీనరీ ఉంది. మా టెస్ట్ డ్రైవ్ అయిపోయిన తర్వాత మేము సేల్స్ పర్సన్ కోసం కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో తను వచ్చిన తర్వాత ఇంకా 3 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఆ వాళ్ళ కలెక్షన్స్ అన్ని కూడా తను తీసుకెళ్ళి చూపించాడు అనమాట. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ తనతో కూర్చొని ఇంకా కోట్ గురించి, ఐటమైజ్డ్ కాస్ట్ ఆఫ్ ద కార్, డిస్కౌంట్ ఇవన్నీ మాట్లాడి అంత స్మూత్ గా వెళ్తే ఇంకా తీసేసుకుందాం అనేసి అనుకున్నాం మేము. So that's what I want to check. The blue one? Ray, like, Okay. I kind of feel like it's both the same. I just want to. The next one is bigger now.
That's what I've been hearing. Yeah, the new one is a bigger car. Yeah. If you don't mind, take a quick look at it. Head down to the car. ఈ షోరూమ్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది అండ్ పైనకి వెళ్తే కూడా వీ కెన్ సీ కార్స్ చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది యాక్చువల్గా. సో ఇది X1 47 వచ్చేస్తుంది మొత్తం. 47ఆ? ఓ 54 ఓకే, అంత కలిపి 52 వచ్చేస్తుంది. తక్కువ. ఓ మనం చూసేది ఓకే, సో దిస్ ఇస్ బిగ్గర్ దెన్ వాట్ ఇట్ వాజ్. Yeah, the one you saw, she's at 10 and 1 Got on the it. side. Yeah. సో X3 పెద్దది. But it's definitely smaller than X3. Correct. In terms of like what this Everything. X1 అన్నది X3 కన్నా, అంటే మనం X3 తీసుకుందాం అనుకుంటున్నాం కదా, సో X3 కన్నా చిన్నదంట. సో వేరే కార్స్ కలర్స్ అన్నీ కూడా మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాము బిఫోర్ వి గెట్ ఇన్ టు ది మెయిన్ కార్. సో తను కొంచెం టైం తీసుకుంటున్నాడు కాబట్టి అన్నీ చూసుకొని మేము రెడీగా కూర్చున్నాం అనమాట. బట్ తనతో ఏదైతే మా డిస్కషన్ జరిగిందో అది కూడా అంత బాగా వెళ్ళలేదు. అంటే హీ వాజ్ లైక్ అదే రోజు తీసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ మంత్ పడిపోతుంది అండ్ డిస్కౌంట్స్ మారిపోతాయి, హై రేట్లో వచ్చేస్తుంది మీకు, నేను కొటేషన్ మీ ఇంటికి వెళ్ళాక పంపిస్తాను, అది ఇది అని అన్నాడు అనమాట. సో ఇక్కడ కార్ డెలివర్ అవుతుంది, అట్లా వీళ్ళందరూ నిల్చొని ఉన్నారు అండ్ మేము ఇక్కడ కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతున్నాం. సో వీ వే డన్ విత్ డిస్కషన్. ఇంచుమించు మాకు అర్థమైపోయింది ఇది కూడా వర్కౌట్ అవ్వదనేసి. సో మన సేఫ్ సైడ్లో మనం ఉండాలి, వేరే డీలర్షిప్స్ అన్నీ చూసుకొని జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మనుషులని గుర్తుపట్టడం కూడా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. సో మనకి ఒక నెగటివ్ వైబ్ వచ్చిందంటే ఇంకా మనం స్టాప్ చేసేయాలి అనేసి మేము అనుకున్నాము. నెక్స్ట్ డే వీళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు కొటేషన్లో ఇంకా ఎక్కువ చేసే పంపించారు కానీ అసలు ఏం డిస్కౌంట్స్ ఇవ్వలేదన్నమాట. అది ఎందుకంటే సేమ్ డే వాళ్ళు డీల్ క్లోజ్ చేస్తేనే డిస్కౌంట్ ఇస్తా అన్నారు అండ్ మాకు ఫండ్స్ బ్యాంక్ నుంచి అంత తొందరగా రావు అనేసి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. సో అందుకు ఇది అసలు వర్కౌట్ అవ్వలేదు. సో ఇది నెక్స్ట్ వీక్ బ్లూమ్ఫీల్డ్ BMW షోరూమ్కి వెళ్తున్నాము, అంటే పాత షోరూమ్కి అనమాట. సో కాల్స్లో మేము కనెక్టెడ్లో ఉండే అండ్ సరేలే వీళ్ళు ఓకే ఉన్నారు, వీళ్ళతో వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ అసలైన ట్విస్ట్ వీళ్ళతోనే అయింది, అది మీరు ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. We can stop over here, right? కార్ డెలివరీకి ఒక్కరోజు ముందు మేము ఈ షోరూమ్కి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే అంత రెడీగా ఉందా లేదా అని ఒక డౌట్ వచ్చి మేము వెళ్ళామన్నమాట. కానీ అక్కడికి వెళ్ళేసరికి మా సేల్స్ పర్సన్ లీవ్లో ఉన్నాడు అండ్ BMW హెడ్ని మేము కలిస్తే కార్ గోడౌన్లో ఉంది, ఇట్స్ బీన్ క్లోజ్డ్, మేము చూపించలేము అది ఇది అని అన్నాడు అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ మాకు అనుమానం వచ్చింది, బట్ స్టిల్ వీ కేమ్ బ్యాక్ హోమ్. డిసప్పాయింటెడ్ ఉన్నాము కానీ గివప్ అయితే ఇవ్వలేదు, ఇంకా వేరేవి చూద్దాము లేదా వెయిట్ చేద్దాము ఏమంటారు ఏంటి అనేసి అనుకున్నాము. సో ఇది నెక్స్ట్ డే మా కార్ డెలివరీ రోజు అండ్ ఆ రోజు మార్నింగ్ వాళ్ళు కాల్ చేసి మీ కార్ వేరే వాళ్ళకి మేము సెల్ చేసేసామని చెప్పారు న్యూస్. అందుకే మా ఫేసెస్ ఇట్లా ఉన్నాయి, చాలా హరీబరీగా మేము వెళ్తున్నాము షోరూమ్కి. మా బ్యాంక్ నుంచి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట, అంటే సెల్ చేసేయడము అదంతా అయ్యింది. సో మేము మాత్రము కూల్గా ఉండి అసలు మొత్తం కంప్లీట్గా సాల్వ్ చేసుకొని బయటకు వచ్చాము. సో ఇప్పుడే BMW షోరూమ్ బ్లూమ్ఫీల్డ్ దగ్గర బయటకు వచ్చినాము. ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది మాకు. వెళ్ళి చూసిన ఫస్ట్ BMW షోరూమ్, అంటే షోరూమ్ అంటే డీలర్షిప్, ఫస్ట్ డీలర్షిప్ మేము మీతో డీల్ ప్రొసీడ్ అయినాము. వీళ్ళతో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, అది మీతో షేర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. సో బేసిక్లీ మాకు ఇవాళ కార్ డెలివరీ ఉండే, ఇంకా ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే మా కార్ ఇంకా లేదు, దే సోల్డ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. సో విచ్ వాజ్ షాకింగ్, అసలు చాలా పెద్ద షాక్. అంత ఫైనాన్స్ అంతా కట్టాక కూడా యూనో బ్యాంక్ నుంచి అంత ట్రాన్స్ఫర్ వెళ్ళాక కూడా వాళ్ళు దే గేవ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్, విచ్ వాజ్ రియలీ షాకింగ్. సో ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చి వాళ్ళతో మా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏదైతే సక్సెస్ఫుల్గా వాళ్ళ బ్యాంక్లో పడిందో అది క్యాన్సిల్ చేయించి దెన్ వీ గాట్ ద కన్ఫర్మేషన్ దట్ దే క్యాన్సల్డ్ ద ట్రాన్స్ఫర్. అది వచ్చిన తర్వాత ఐఎమ్ గోయింగ్ హోమ్ నౌ, అంటే ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము. సో వేరే డీల్ ఫైనలైజ్ అయింది వేరే షోరూమ్తో. అదే దిస్ వాజ్ లైక్ మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ అనిపించింది, చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది, బట్ అట్ ది సేమ్ టైం మంచిదైంది. ఇంకా చాలా వీళ్ళతో పెట్టుకొని ఉంటే ఇంకేమయ్యేదో, ఎట్లాంటి కార్ ఇచ్చేవాళ్ళు అని కూడా అనిపించింది మాకు. సో ఇట్ ఈస్ గుడ్, అంటే మన మంచికే అవుతుంది కదా ఏదైనా అయితే. సో దట్ వాజ్ గుడ్ ఎనీవేస్. సో నెక్స్ట్
షోరూమ్ అండ్ నెక్స్ట్ డీలర్షిప్ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ పోస్ట్ సో హెడేక్ చాలా ఉండే కాబట్టి కొంచెం కాఫీ తాగి ఇంకా మేము ఇంటికి బయలుదేరదాం అనేసి ఒక రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ. థ్యాంక్ యూ. పెట్టేయాలి మళ్ళీ పెట్టేయాలి అయినా అవి ప్లాస్టిక్ పూలు, రియల్ ఫ్లవర్స్ కావాలి. సో మార్నింగ్ వాళ్ళు ఎప్పుడైతే ఈ బ్యాడ్ న్యూస్ మాకు ఇన్ఫార్మ్ చేశారో ఇమీడియట్గా మేము వేరే డీలర్షిప్ని కాంటాక్ట్ చేసి మాట్లాడి అంత ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో అందుకే మేము ఇంత హ్యాపీగా నార్మల్గా ఉన్నాము, లేకపోతే అసలు ఇట్లా ఉండకపోయే వాళ్ళం అనుకుంటా. అండ్ ఇట్ వాస్ నాట్ ఈజీ ఇంకొకరిని చూసి ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడి డీల్ చేసుకొని కొటేషన్ తెప్పించుకొని అన్నీ ఫిక్స్ చేసుకోవడానికి. వాళ్ళు కూడా అంత ప్రొఫెషనల్ ఉండే కాబట్టే మేము అంత ఎక్స్టెండ్కి వెళ్ళి అన్నీ ఫిక్స్ చేసుకున్నాము. సో కార్ డెలివరీ డే మార్నింగ్ రోజు 8 AM ఎప్పుడైతే డీలర్షిప్ అతను కాల్ చేసి మాకు మా కార్ లేదు వేరే వాళ్ళకి అమ్మేశారు అని చెప్పాడో, అదే టైం ఇంకొక న్యూస్ మాకు ఏమి ఇచ్చాడంటే BMW has stopped producing Tanzanite blue color. ఈవెన్ దో మేము అతనితో ఇంకొక కార్ ఆర్డర్ చేయాలనుకుంటే కూడా వీ కెన్ నాట్ డూ ఇట్, ఎందుకంటే BMW has stopped producing that particular Tanzanite blue color. సో మేము ఇంకా వేరే డీలర్షిప్ ఎవరినో ఒకరిని వీ హ్యావ్ టు సర్చ్ అండ్ గెట్ హోల్డ్ ఆఫ్ దిస్ particular model and particular color which is already available with them readily to go and buy it. So ఇంకా అందుకని మేము 9 to 10 AM ఆ టైంలో we started searching for other dealerships in New York and New Jersey who has this particular model and ఈ particular color readily available for us. సో ఫైనల్గా మాకు ఒక 10 to 12 డీలర్షిప్స్ని సర్చ్ చేసిన తర్వాత ఒక్క డీలర్షిప్ దొరికింది, దట్ ఈస్ కాల్డ్ BMW ఆఫ్ ఫ్రీపోర్ట్. వీళ్ళు ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారంటే వాళ్ళు అవైలబుల్ ఉందని చెప్పారు. సో ఇంకా వెంటనే నేను వాళ్ళకి డౌన్ పేమెంట్ పంపించాను. వాళ్ళు వెంటనే నాకు 10:30కి దే ఫినిష్ ద ఆర్డర్ అండ్ దే బ్లాక్ ద కార్ అగేన్స్ట్ మై నేమ్. సో ఇంకా ఇలా ఫైనల్గా ఒక డీలర్షిప్ దగ్గర మేము అనుకున్న మోడల్ అనుకున్న కలర్ని వీ వర్ ఏబుల్ టు బుక్ అండ్ బ్లాక్. సో దిస్ వాజ్ లైక్ అ రోలర్ కోస్టర్ రైడ్ మాకు. బట్ ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ది డే వీ వే హ్యాపీ. సో ఇది మేము అనుకున్నది ఒకటి అండ్ జరిగింది ఇంకొకటి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. సో సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్.